చూడు ఆంధ్రజ్యోతి పేపర్ ఆయన జోరికిచ్చాడు ముచ్చట. రేవంత్ దెబ్బకు 2 పిట్టలట. రేవంత్ రెడ్డి దెబ్బ కొడితే 2 పిట్టలు పడ్డాయంట. ఎట్టేట పడ్డాయా? ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయిస్తానని శాసనసభలో ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీని రేవంత్ రెడ్డి ఒకేసారి ఇరకాటంలో నెట్టేసిండట. ఆయన ఇరకాటంలో నెట్టేసింది ఇప్పుడు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందన్న సంగతి మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు, పక్క దేశం కూడా తెలిసిపోయిన ముచ్చటే. కానీ అవినీతి చేసిన వాళ్ళని మొత్తం కొనవై శర్రపల్లిలో చెంచలగూడలో పంపించినాడు మన గారి పని చేసిర్రా అని అనుకుంటారు. ఈ పేపర్లలో మస్తుకొస్తాయి. గై కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో ₹1 కూడా అవినీతి జరగలేదనేమో గత ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. లేదు అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది, కొన్ని సంస్థల వాళ్ళు చెప్తున్నారు. నిజంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయలు నాశనం చేసిరు. జనాల సొమ్ముకు అడ్డం పుట్టి ఆ పశలని తిన్నారు కదా, ఆ పశలన్నీ తీసుకొచ్చి గవర్నమెంట్లో కలిపినాడు, వీళ్ళని జైలు వేసినాడు. మీరు చెప్పిన వార్త నిజమైద్దని నేనైతే అనుకుంటున్నాను.